హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మేనేజర్ స్కేల్ 1 అలాగనే అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఎన్ని పోస్టులు, బ్రేకప్ వేకెన్సీస్తో తెలుపుతూనే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మేనేజర్ స్కేల్ 1 సంబంధించిన పోస్టులు అనేటువంటిది మొత్తం వచ్చేసి 25 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 25 పోస్టులు మేనేజర్ ఓసీ చూసుకున్నట్లయితే కనుక 9 పోస్టులు, బీసీఐకి 1, బీసీబీకి 4, బీసీసీకి ఏం పోస్టులు లేవు, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 0 పోస్టులు, గ్రూప్ 3కి 3 పోస్టులు, ఎస్టీకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు, ఇలా వెరసి 25 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. 25 పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది లోకల్ క్యాండిడేట్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఏజ్ అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం అనమాట అండి. ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ కంటే అబవ్ ఉన్నటువంటి వాళ్ళు, 30 ఇయర్స్కి బిలో ఉన్నటువంటి వారు, 20 ఇయర్స్ కంటే బిలో ఉన్నటువంటి వారు, 30 ఇయర్స్కి అబవ్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు లేదండి. అయితే యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. ఆ ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఒక్కొక్క కేటగిరీకి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, అదే రకంగా ఎస్టీ వరకు చూసుకున్నట్లయితే కనుక 35 ఇయర్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 33 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 40 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 45 ఇయర్స్ ఉంటుందండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 13 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వర్క్ చూసుకున్నట్లయితే కనుక యాక్చువల్ పీరియడ్ సర్వీస్ రెండెడ్ ప్లస్ 3 ఇయర్స్ కలిపి 45 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే కనుక 40 ఇయర్స్ ఉంటుంది అనమాట అండి. అదే రకంగా ఎస్సీ ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 50 ఇయర్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. విడోస్ డైవర్స్కి చూసుకున్నట్లయితే కనుక నార్మల్ 35 ఇయర్స్, బీసీ వాళ్ళకి 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఎవరైతే బ్యాంక్లో వర్క్ చేస్తున్నారో వారికి చూసుకున్నట్లయితే కనుక సేమ్ 35 ఇయర్స్ రెగ్యులర్, 38 ఇయర్స్ అనేటువంటి బీసీ వారికి ఉంటుంది, 40 ఇయర్స్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మిగతా డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలన్నమాట అండి. వీరికి తెలుగు కంపల్సరీ ప్రొఫిషియన్సీ రావాలన్నమాట. అంటే తెలుగు అనేటువంటిది రావడం మాత్రమే కాదు, ఆ తెలుగు లాంగ్వేజ్లో పట్టు అనేటువంటిది బాగుండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, దీంతో పాటుగానే కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా వచ్చి ఉండాలన్నమాట అండి. వీరి యొక్క పే స్కేల్ అంటే ఫీజు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 590 రూపాయలు. అదే రకంగా ఇంక్లూజివ్ జిఎస్టీ అనమాట అండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 820 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మేనేజర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట అండి. ఆన్లైన్ టెస్ట్ చూసినట్లయితే కనుక టోటల్ 5 కేటగిరీస్ ఉంటుంది. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్, 150 మినిట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సపరేట్ టైమింగ్ అనేటువంటి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. రీజనింగ్కి వచ్చి 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాటిట్యూడ్కి వచ్చి అదే రకంగా డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చి 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్కి వస్తుంది 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ ఉంటుంది. ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 మినిట్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, 20 మార్క్స్, 15 మినిట్స్. ఈ రకంగా 200 క్వశ్చన్కి 200 మార్క్స్, 2.5 గంటలు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. పెనాల్టీ వచ్చేసి 1/4 అనేటువంటిది పెనాల్టీ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకి అంటే ఎగ్జామ్ రాసినటువంటి వారిని ఫైనల్ సెలెక్షనిస్ట్కి అంటే ఫర్ ద ఇంటర్వ్యూ పర్పస్ చూసుకున్నట్లయితే కనుక 1:4 పర్సన్స్ తీసుకుంటారనమాట. అంటే ఒక పోస్ట్కి వచ్చి 4 తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. లైక్ వైజ్ అంటే మనకు టోటల్గా చూసుకున్నట్లయితే కనుక పోస్టులు అనేటువంటిది ఎన్ని ఇచ్చారు అని మనం చూసుకున్నట్లయితే కనుక పోస్టులు వచ్చేసి 25 పోస్టులు అనేటువంటిది ఇచ్చారు కదండి. ఒక పోస్ట్కి వచ్చేసి 4 సెలెక్ట్ చేస్తారని అన్నారు. అంటే ఒక పోస్ట్కి వచ్చేసి 4 సెలెక్ట్ చేస్తే అంటే 100 మందిని మాత్రమే ఫైనలిస్ట్ చేస్తారని చెప్పేసి ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం అనేటువంటి డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఇది సేమ్ మన
అసిస్టెంట్ కూడా సేమ్ డిస్ట్రిక్ట్స్లో వారికి కండక్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ప్రొబిషన్ పీరియడ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ అయిన తర్వాత ఎవరైతే కాల్ లెటర్ వస్తుందో వారికి 12 months అనేటువంటిది వీరికి ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది అనమాట అండి. ఈ పోస్టులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీరి యొక్క పే స్కేల్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది సమ్వేర్ అరౌండ్ 85,000 పైన వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 85,920 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక మేనేజర్ స్కేల్ 1 అదే రకంగా అసిస్టెంట్కి సేమ్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చెప్పడంతో నేను మీకు దాన్ని ఎట్లా అప్లోడ్ చేయాలనేటువంటిది లాస్ట్లో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. డైరెక్ట్ మనం యాప్కాప్ సైట్లోకి వెళ్ళి చేసుకోవాలన్నమాట, అది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇప్పుడు మనం అసిస్టెంట్ సంబంధించినటువంటి డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి. అసిస్టెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 13 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఓసీకి వచ్చి 5, బీసీఏకి వచ్చి 1, బీసీబీకి వచ్చి 2, బీసీసీకి ఏం లేదు, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 0, ఎస్సీ గ్రూప్ 1కి 0, గ్రూప్ 2కి 1, గ్రూప్ 3కి 1, ఈడబ్ల్యూఎస్కి 1, వెరసిట్లో 13 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అనేటువంటి వారు కంపల్సరీ ఎలిజిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 20 నుంచి 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వారు, 28 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి ఛాన్సెస్ లేదని చెప్పి తెలపడం జరిగింది. యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్ బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి వర్తించడం జరుగుతుంది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ వారికి 33 సంవత్సరాలు, బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి వారికి బీసీ వారికి చూసుకున్నట్లయితే 31 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ చూసుకున్నట్లయితే కనుక 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు చూసుకున్నట్లయితే కనుక వీరికి వచ్చేసి 43 years అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఓబీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 41 years అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఎక్సర్విస్మెన్ డిజబిలిటీ చూసుకున్నట్లయితే కనుక 45 years, బీసీ కేటగిరీ వారికి 45 years, ఎస్సీ కేటగిరీ వారికి మాత్రం 50 years అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఎవరైతే విడోస్ డివోర్స్ ఉన్నారో వారికి ఏజ్ లిమిట్ అనేటువంటి 35 years ఉంటుంది అనమాట అండి. బీసీ వారికి 38 years, 40 years అనేటువంటిది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఉంటుంది జరుగుతుంది అనమాట అండి. సేమ్ ఇన్ సర్వీస్ బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. కాకపోతే బీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 36 years, 33 years ఏమో నార్మల్ జనరల్ క్యాండిడేట్స్కి, 38 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వర్తించడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ప్రొఫిషియన్సీ తెలుగులో ప్రొఫిషియన్సీ ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి, అదే రకంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి వారు సేమ్ మేనేజర్ స్కేల్ 1కి ఎంతైతే అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో సేమ్ ఫీజు అనేటువంటిది ఇక్కడ కట్టాలన్నమాట అండి. 590 వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 826 ఉంటుందన్నమాట అండి. అన్ని పేమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగిందనమాట అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఒక టెస్ట్, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక 5 sections అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఇందులో రీజనింగ్ వచ్చేసి 40 questions 50 marks, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks, జనరల్ అవేర్నెస్ 40 questions 40 marks, కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 20 marks. ఈ రకంగా టోటల్గా 2 గంటల 2 hours టైంలో 200 questionsకి 200 marks అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 1/4 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఉంటుందన్నమాట. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారిని డైరెక్ట్గా వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందాక ఆల్రెడీ తెలిపినటువంటి సెంటర్స్లోనే ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. వీరికి ఒక ప్రొహిబిషన్ పీరియడ్ కూడా చూసినట్లయితే కనుక 12 months ప్రొహిబిషన్ పీరియడ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఎవరైతే అసిస్టెంట్ కింద సెలెక్ట్ అవుతారో వారికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది ఎంత ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. వీరికి 64,480 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉంటుంది అనమాట అండి. దాంతోపాటుగా అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం 70,000 వరకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట అండి. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి, పేమెంట్స్ చేయాలి, అదే రకంగా డాక్యుమెంట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయాలన్నమాట అండి. మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలన్నమాట అండి. అదే రకంగా డిక్లరేషన్ ఫామ్ ఈ 4 స్కాన్ చేసి పెట్టాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సిగ్నేచర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది కూడా ఎట్లా ఉండాలనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ మీరు పెట్టుకున్నట్లయితే కానీ దీన్ని బట్టి ఇక్కడ ఐ తర్వాత మీ పేరు అనేటువంటిది రాసుకుని మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసేసి పెట్టేసినట్లయితే కనుక ఆ డిక్లరేషన్ మీరు స్కాన్ చేసి పెట్టేసుకోవడమే అనమాట అండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్లో చేసుకోవాలన్నమాట అండి. www.apcob
ఆర్గ్లోకి వెళ్ళి తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి రెండింటికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఒకటే అనమాట అండి. సో ఈ 2 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి నిన్నటి దినం ముందు స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఎండింగ్ వచ్చేసి సెప్టెంబర్ 10th ఎండ్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ కూడా సెప్టెంబర్ 10th తోటే ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా సేమ్ డేట్ ఉంటుంది అనమాట అండి. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ నవంబర్లో టెంటేటివ్గా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సేమ్ మనకి మేనేజర్ స్కేల్ 1కి చూసుకున్నట్లయితే కూడా సేమ్ సెప్టెంబర్ అక్టోబర్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేటువంటిది అన్ని సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేటువంటి చూద్దాం అనమాట అండి. యాప్ కాబ్లోకి వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్ ఈ లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తానమాట అండి. దీంట్లో ఇది మెయిన్ లింక్ అనమాట. దీంట్లో మనకి కిందకు వచ్చేస్తే స్క్రోలింగ్లోకి వచ్చేస్తే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్ స్కేల్ 1 స్టాఫ్ అసిస్టెంట్, దీన్ని మన అప్లికేషన్ లింక్ అనేటువంటి మనం క్లిక్ చేసి ఈ రకంగా రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయినట్లయితే కనుక ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వస్తుంది, సెక్యూరిటీ కోడ్ కొట్టి సబ్మిట్ కొట్టగానే మీరు లాస్ట్లో ఎక్కడి వరకు అయితే చేస్తారో అక్కడి వరకు మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అయితే మీరు ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ మీరు చేస్తున్నారు కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మీకు ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇట్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు ఎలా ఫిలప్ చేయాలనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట అండి. మీరు యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్లో ఎట్లుందో అట్లా మీరు అప్లోడ్ చేసేస్తే సేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎట్లుందో సేమ్ అదే లెవెల్లో మీరు చేసినట్లయితే కనుక సేమ్ అదే లెవెల్లో మీరు చేసేసినట్లయితే కనుక సేమ్ మీ మొబైల్ నెంబర్ ఏది ఉంది మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇచ్చేసేసి సేమ్ మొబైల్ నెంబర్ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ దానికి అనేటువంటిది ఇచ్చి ఒకవేళ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు తీసుకోవాలన్నమాట అండి. లేకపోతే మీరు మెయిల్ ఐడి, ఆ తర్వాత మీరు మెయిల్ ఐడి ఏదున్నా కానీ అది మీరు క్లిక్ చేసేసుకుని తర్వాత మీరు కన్ఫర్మేషన్ దానికి కూడా చేసేసుకుని ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది మీరు ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లోకి మనం చేయాలన్నమాట అండి. ఇక్కడ ఓకే అని కొట్టేస్తే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది, మీ ప్రీవియస్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అప్లోడ్ చేయాలన్నమాట అండి. అప్లోడ్ చేసేసి లేకపోతే మీరు ఒకవేళ అప్లోడ్ చేయకపోయినట్లయితే కనుక క్యాప్చర్ ఫోటో యూజింగ్ వెబ్ క్యామ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసుకుని స్కాన్ హియర్ అంటే మీరు వెబ్ క్యామ్ ద్వారా చేయాలనుకున్నట్లయితే మీరు స్కాన్ చేసేసుకుని దాన్ని చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే ఐ కన్ఫర్మ్ దిస్ ఇస్ మై ఫోటో అని చెప్పాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేసిన వెంటనే ఐ కన్ఫర్మ్ దిస్ ఇస్ మై సిగ్నేచర్ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ తర్వాత డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే కనుక మన యొక్క పూర్తి నేమ్ మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాం కాబట్టి మన సంబంధించిన డీటెయిల్స్, హౌస్ నెంబరు, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అడగడం జరుగుతుంది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ ఇస్తారు. ప్రివ్యూ తర్వాత మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే స్కాన్ చేసిన ఫోటో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మన దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ పేమెంట్ అనేటువంటిది మీరు ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఎంత పేమెంట్ ఉందో అంత, నార్మల్ అయితే కనుక ఎంత పేమెంట్ ఉందో అది పేమెంట్ చేసేసి నెక్స్ట్ కొట్టేసినట్టయితే కనుక మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎండ్ అయిపోతుంది జరుగుతుంది అనమాట అండి. సో మనకి లాస్ట్ డేట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 10th సెప్టెంబర్ వరకు ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఏంటంటే డిలే చేస్తారు. కానీ మీరు డిలే చేయకోకుండా ఇప్పుడే మీరు అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు లాస్ట్లో హ్యాంగ్ అయ్యేటువంటి సర్వర్ బిజీ అనేటువంటిది వస్తుంది అనమాట. రాకుండా ఉండడానికి మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి యాప్ కబ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వివరాల కొరకు ఏమైనా డౌట్స్ అయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను అంటే అప్లికేషన్ లింక్ అదే రకంగా అఫీషియల్ లింక్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఈ అఫీషియల్ లింక్ వీటన్నిటిని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు పొందుపరుస్తాను. అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్లో కూడా నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.